దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి మహిమ స్తుతి ఘనత స్తుతి ప్రభావం తండ్రికి ఇష్టం లేని మాటలు, చూపులు, క్రియలు, చెడ్డ తలంపులు సమస్త మానవుల నుండి, బంధుమిత్రుల నుండి, మా నుండి దూరపరచని తండ్రి, లయపరిచే దేవుడు అపవాది క్రియలను, తమ హృదయాలలో గలివిలి చేస్తున్న సాతాను క్రియలను అగ్నిగుణంలో కాల్చివేసి సంపూర్ణ మారుమనసు రక్షణ దయచేతండి. అన్ని నామాల కంటే పైనామా ఏసునామం అని గ్రహించాలి ప్రభు. ఈరోజు సమస్త మానవులు, బంధుమిత్రులు, మేము నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి 3వ అధ్యాయము ధ్యానం చేస్తుండగా నీ సన్నిధి మాకు తోడించినందుకు కోటాన కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం. 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయ స్పందముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. దావీదు రాసిన కీర్తన భాగం ఇది. ఏమని చెప్తాండి ఇక్కడ? యెహోవా నీవే నాకు కేడము. ఎవరు కేడము? ప్రతి మానవునికి దేవుడే ప్రాముఖ్యత. సృష్టించిన సృష్టికర్త మాత్రమే. ఏ మానవునికి మానవుడు తోడుండడు. ఏ మానవుడు బ్రతికించలేడు. దేవుడే సమస్త మానవులను బ్రతికించేది. తయారు చేసుకున్న దేవుడు సమస్త మానవులను బ్రతికిస్తాడు తప్పనిసరి. ఎందుకు బ్రతికిస్తాడంటే దేవుని కృపను బట్టి. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయ స్పందముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ఎవరు ఎత్తాలి మన తల? దేవుడే మన తల ఎత్తేది. దేవుడే మనకు తోడు, దేవుడే మనకు నీడ, దేవుడే మనకు ఉదయకాలం నుండి మొదలుకుంటే సాయంకాలం వరకు దేవుడు తోడుంటేనే ప్రతి మానవుడు బ్రతుకుతున్నాడు. సృష్టించిన సృష్టికర్త చూడని సమయంలో ఏ మానవుడు ఈ లోకంలో ఉండడు. ఎందుకంటే నీవే నాకు నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ఎవరి తల? ఇప్పుడు నేను జీవంతో ఉన్నాను. నా తల ఎవరు ఎత్తాలి? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఎత్తాలి. మెస్సయ్య మాత్రమే ఎత్తాలి. మెస్సయ్య ఆయన మాత్రము మనకు కేడము, డాలు, ఆయనే నీడ, ఆయనే మనకు ఊపిరి, సమస్త మానవులకు ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. అయితే యెహోవా నీవే నాకు కేడముగాను. కేడము అంటే ఇక అన్నీ ఆయన కాపుదల లేకపోతే ఏ మానవుడు తిరగడు. ఆయన కాపుదల లేకపోతే ఏ మానవుడు వాటర్ తాగడు. ఆయన కేడముగా లేకపోతే ఏ మానవుడు అన్నం తినడు. ఆయన కేడముగా లేకపోతే ఏ మానవుడు ఊపిరి తీసుకోడు. ఆయన కేడముగా లేకపోతే ఏ మానవుడు భూమి మీద నిలబడడు. కేడము ఆయనే. కేడముగాను, నీవే నాకు అతిశయ స్పందముగాను. అతిశయ స్పందము అంటే ఆయన మనకు వెంటనే ఉంటాడు. వెంట లేకపోతే నిద్ర పోయినప్పుడు కనిపెడతాడు, నిద్ర లేచినప్పుడు కనిపెడతాడు, అన్నం తిన్నప్పుడు కనిపెడతాడు, నీళ్ళు తాగినప్పుడు కనిపెడతాడు. ఆయన మనం ప్రతి మానవుడు ఏం చేస్తాడో సృష్టించిన సృష్టికర్తకు ఏమాత్రము మనము తెరమరుగలేము. ప్రతి దాన్ని కేడముగాను, నీవే నాకు అతిశయ స్పందముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు అని అన్నాడు దావీదు కీర్తన భాగం. దావీదు 5000 సంవత్సరాల క్రితము ఇంత జ్ఞాని, ఇటువంటి మాటలు రాయించాడు దేవుడు. ఇప్పుడు ఒక్క సేవకుడు ఇందులో ఒక్క మాట రాస్తే నన్ను అడగండి. కేడం అంటే ఏంది? దేవుడు కేడం ఉన్నాడని చెప్పిండు. అతిశయ స్పందముగాను అంటే నన్ను ఎప్పుడు పడగొట్టే దేవుడు కాదు.
నా ఇప్పుడు నేను నీవే నాకు అతిశయ స్పందముగాను. ఎవరు అతిశయ స్పందముగా ఉండాలి? దేవుడే ఉండాలి. దేవుని కృపే ఉండాలి సమస్త మానవులకు. దేవుని ఆలోచనే ఉండాలి. దేవుని క్రియ జరిగించాలి ప్రతి మానవుడు. కానీ దేవుని క్రియ జరుగుతుందా ఇప్పుడు? వారి సొంత ఆలోచనలు, వారి సొంత క్రియలు, వారి సొంత ఆలోచనలు. వారు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవాలి, మేము సేవకులు, విశ్వాసులందరూ నా దగ్గరికే రావాలి. ఈ తలంపు ఎక్కడ మొదలైంది? నీ దగ్గరికి వస్తే నువ్వేం చేయ? నువ్వు దేవునివా? నువ్వు దేవునివా? దేవుని దగ్గరికి పోవాలని చెప్పడం తప్పు కాదు. కానీ నా దగ్గరికే రావాలి, నేనే చెప్పాలి, అందరూ వినాలి అంటే అపవాది నీలో పనిచేస్తుంది. నీ దగ్గరికి ఎందుకు రావాలి? రక్షణలోనికి ఒకరికి రక్షణ సువార్త గురించి చెప్పండి, తప్పు లేదు. కానీ అందరూ నా దగ్గరనే కూర్చొని వినాలి, లక్షల మంది నా దగ్గరనే ఉండాలి అంటే ఇది దేవునికి వ్యతిరేకమైన మాటలు. దేవునికి ఇప్పుడు దావీదు ఏమన్నాడు ఇక్కడ? నీవే నా తల ఎత్తువాడవుగా, నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయ స్పందము. అంటే ఆయన ఇప్పుడు ఒంటరిగా బలపరిచినా కూడా జనమందరూ ఉంటే బలపరచడం కాదు అతన్ని. ఒంటరిగా బలపరిచినా కూడా దేవుడు బలపరిచిండు. దేవుడు కేడముగా ఉన్నాడు. దేవుడు ఆలోచనలో ఉన్నాడు. దేవుని క్రియ జరిగిస్తాడు దావీదు. ఇప్పుడు స్వార్థ ప్రియులు ప్రతి సేవకుల్లో ఉంది. స్వార్థము, డబ్బు మాకు కావాలి, డబ్బు స్పాన్సర్ చేయండి. వ్యతిరేకత, దేవునికి వ్యతిరేకత. చనిపోయిన తర్వాత ఉంటుంది మనందరికీ లెక్క. ఒక దినము చనిపోయిన తర్వాత. హల్లెలూయా, స్తోత్రం. మన దేవుడు ఎంత మంచి దేవుడు. అనుదినము దేవునితో మనము దేవుని మాటలు మాట్లాడాలి. ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ, శరీర సంబంధమైన మాటలు మాట్లాడుతూ దేవుడు వెనుకకుంటాడు, మనుషులు ముందుంటాడు. ఇప్పుడు ఏ బోధకుడైనా మనుషులు తెరమరుగు అయి ఉండాలి, దేవుడు ముందు ఉండాలి, దేవుని మాటలు ముందు ఉండాలి. దావీదు ఇక్కడ ఏమని చెప్పిండు? ఆయన తెరమరుగై ఉండి దేవుని మాటలు ముందుకు తీసుకొచ్చిండు దావీదే. సొలొమోన్ రాజు ఆయన ఇప్పుడు జ్ఞానం అడిగిండు. సొలొమోన్ రాజు జ్ఞానం అడిగితే ఏం రాయించాడు దేవుడు? సామెతలు రాయించాడు, కీర్తనలు రాయించాడు, పరమగీతం రాయించాడు, ప్రసంగి రాయించాడు. ప్రసంగిలో కనుక మనం చదివినట్లయితే జ్ఞానం లేని వానికి జ్ఞానం వస్తుంది, బుద్ధి లేని వానికి బుద్ధి వస్తుంది. ప్రసంగి ఇది ఆ గ్రంథం కనుక చదివితే ఒక జన్మదినం కంటే ఒక మరణదినం మేలని అన్నాడు. ఒక మరణదినం ఎందుకు మేలన్నాడు? ఎవరైనా అర్థం చేశారా? అర్థం చేస్తలేరు. అర్థం చేయాలి ప్రతి మానవుడు. ఎందుకంటే ఏ దినము ప్రాణం పోతుందో తెలియదు. ఒక జన్మదినం కంటే ఒక మరణదినం మేలు. ఈ చూస్తూ పాపాలు చేసుట కంటే చూడకుండా ఇప్పుడు నన్ను త్వరగా తీసుకో ప్రభువా అని తల్లి గర్భంలో నన్ను రూపింపకుంటే బాగుండని యోబు అన్నాడు. మరి రూపిస్తే మానవుడు పాపంలో బ్రతుకుతున్నాడు కదా. రూపించితే మానవుడు పాపంలో బ్రతుకుతున్నాడు కదా. ప్రతి సమస్త మానవులు పాపం నుండి విడిపించడానికే కదా మెస్సయ్య వారు వచ్చింది. మెస్సయ్య వారు ఎప్పుడొచ్చారు? పాపం నుండి విడిపించడానికే. మీ పాపములు క్షమించబడి ఉన్నవి నా కుమారుడా. నీ పాపం ఈయనెవలు పాపములు క్షమించేదని శాస్త్రులు పరిచయాలు సనుగుకొన్నారు, గునుక్కున్నారు. ఈయన దేవుడా, ఈయన క్షమించేది ఎక్కడిది అని గునుక్కున్నారు. కానీ దేవుడు ఎలా చేశాడు? నీ పాపములు క్షమించబడ్డవి. ఆ నలుగురిని బట్టి ఆ నలుగురు ఎవరు? ఈయన దేవునిలోనికి రావాలని ఆసక్తితో తీసుకొచ్చిన వారు, దేవునిలో ఉండాలని ఆసక్తితో తీసుకొచ్చిన వారు. ఆ నలుగురిని బట్టి మంచం మీద పడుకున్న పక్షవాయువును తీసుకొస్తే ఎలా బ్రతికించారు దేవుడు?
దేవుని కృపను బట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాము. దేవుడే మనకు తోడు. ఏమని ఇక్కడ చెప్పిండు? నీవే కేడము అతిశయస్పందము, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు అని దేవుని గణపరిచిండు దావీదు. ఇప్పుడున్న మనుషులైతే మనుషులు గణపరుచుకుంటున్నారు. అపవాది మాటలు, అపవాది క్రియలు జరిగిస్తున్నారు. దేవుని చనిపోయిన తర్వాత ప్రతి మానవునికి లెక్క ఉంది. దానికి భయపడాలి. అనుదినం ప్రార్థనతో దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.